వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించిన హత్య కేసుకు సంబంధించి కీలక సాక్షులు ఎవరైతే ఉన్నారో కీలక సాక్షులు వరుస మరణాలపై ఇటీవల ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్ ఏర్పాటు చేసి ఆల్రెడీ ప్రక్రియ కూడా ప్రారంభించి మనకు తెలుస్తుంది. సిట్కు సంబంధించి అసలు ఎవరెవరు ఏర్పాటు చేశారు, ఎంతమందిని ఏర్పాటు చేశారు, సిట్ చేస్తున్న ప్రస్తుతం అది ఎలాంటి కోణాల్లో దర్యాప్తు చేస్తుంది, ఎలా వెళ్తారనే కోణంలో మన కడప ఎస్పీ గారు అశోక్ కుమార్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో విందాం. సార్ చెప్పండి, అసలు సిట్ ఏంటి, ప్రభుత్వంకి ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది ఏంటి అని. ఈ నెల 5వ తేదీన వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలకమైనటువంటి సాక్షి అయినటువంటి రంగన్న చికిత్స పొందుతూ రిమ్స్ హాస్పిటల్లో సాయంత్రం 6:43 మరణించడం జరిగింది. దీంట్లో భాగంగా అతని భార్య ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు అనుమానాస్పద మృతిగా దీన్ని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక స్పెషల్ టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ టీము ఈ కేసును, రంగన్న మృతి కేసును అనేక కోణాల్లో దర్యాప్తు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఒక డిఎస్పీ, 2 ఇన్స్పెక్టర్లు, 3 సబ్ ఇన్స్పెక్టర్లు, 3 హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్స్ దీంట్లో సిట్ మెంబర్స్గా ఉంటారు. ఈ స్పెషల్ టీం అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇది మరణం వెనుక ఉన్నటువంటి కారణాలేంటి, ఏ పరిస్థితుల్లో మరణించాడు, ఏం జరిగింది అనేటటువంటిది కూలంకషంగా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఇది మనం చూస్తున్నాం ఫస్ట్ నుంచి కూడా ఎవరైతే కీలక సాక్షులుగా సిబిఐ గుర్తించిందో ఆ కీలక సాక్షులు అంటే ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి నుంచి మొదలయ్యి తర్వాత గంగాధర్ రెడ్డి, ఇటీవల అభిషేక్ రెడ్డి, ఇప్పుడు రంగన్న, ఇలా వరుసగా సాక్షులు చనిపోతూ రావడంతోనే ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. సో వాళ్ళని కూడా ఎట్లా విచారిస్తారు, ముందు చనిపోయిన వాళ్ళు? ఇవన్నీ 2019 వరకు నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 6 మంది మరణించినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. దానికి అనారోగ్య కారణాలు అనే ప్రచారం జరిగింది. అయితే దీని వెనక ఏం జరిగింది ఏంటి అనేది విచారించాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగా ఈ రంగన్నకు సంబంధించిన కేసులో అన్ని కోణాల్లో విచారించడం జరుగుతుంది. అంతకుముందు జరిగిన మరణాలు కూడా ఏ పరిస్థితుల్లో జరిగాయి, దానికి వెనుక ఉన్నటువంటి కారణాలేంటి, ఏ సందర్భాల్లో జరిగాయి అనేది విచారించడం జరుగుతుంది. రీసెంట్గా జరిగినటువంటి రంగన్న మృతి హైలీ సస్పిషియస్ మృతిగా భావించి దాన్ని కూలంకషంగా చర్చించడం, ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. సో రంగన్నకు సంబంధించి అనారోగ్యంతో మృతి చెందారని మనం మీడియాలో చూసాం, మీరు కూడా కొంత తెలుసు. అయితే ఇటీవల కొందరు వైసీపీ శ్రేణులు కావచ్చు, కొందరు మీడియా సంస్థలు, కొందరు ఇలా పోలీసులు వేధింపుల వల్లనే చేశారు అని, ఎందుకంటే ఆయన గన్మెన్లు ఏర్పాటు చేసి ఉన్నారు. సో ఈ పోలీసుల వేధింపుల వల్లే మా భార్య కూడా ఆరోపించింది, ఈ పోలీసుల వేధింపుల వల్ల నా భర్త చనిపోయాడని. దీని మీద 2019లో మర్డర్ జరిగిన తర్వాత అతనికి సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది, 1+1 సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. అతను చనిపోయేంత వరకు కూడా ఆ సెక్యూరిటీ అతనికి కాపలాగా ఉన్నారు. అదేవిధంగా అతనికి ఎలాంటి థ్రెట్ రాకుండా పోలీస్ సైడ్ నుంచి అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా అతనికి సిబిఐ ఎంక్వైరీలో అతన్ని ఒక సాక్షిగా పరిగణించడం జరిగింది. కాబట్టి ఈ 5-6 మరణాలు ఏవైతే జరిగాయి, ఈ మరణాలు జరిగినప్పుడంతా కూడా పోలీసులు పెట్టినటువంటి టార్చర్ వల్ల మరణించారనేటటువంటి అసత్య ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి, ఆ తర్వాత గంగాధర్ రెడ్డి, ఆ తర్వాత ఇటీవల అభిషేక్ రెడ్డి, ఇప్పుడు రంగన్న, వీళ్ళతో పాటు మాజీ సీఎం జగన్ రెడ్డి వాళ్ళ మామ ఈసీ జగన్ రెడ్డి ఉన్నాడు. ఆయన కూడా అనుమానం, ఆయన కేసు నమోదు కాదు, ఆయనను కూడా విచారించే అవకాశాలు ఉన్నాయా? దాని మీద ఇంకా వెరిఫై చేయడం జరుగుతుంది. ఈ సాక్షులకు సంబంధించి లేదంటే ఈ కేసుకు సంబంధించినటువంటి జరిగిన మరణాల్లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అవి ఏ సందర్భాల్లో మరణించారనేటివి వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. సార్ ఓవరాల్గా ఒక్క విషయం చెప్పండి సార్, ఈ టోటల్ ఎపిసోడ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? సిట్ ఆల్రెడీ ప్రక్రియ స్టార్ట్ అయిందా, ఏ కోణంలో ముందుకెళ్తారు? రంగన్న కేసుకు సంబంధించి ఆల్రెడీ సిట్ ఫామ్ చేయడం జరిగింది. ఆల్రెడీ అది ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ చేస్తూ ఉంది. నిన్న కూడా రీపోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. ఎగ్జిమేషన్ చేసి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో మళ్ళీ డాక్టర్లు శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. గత ప్రభుత్వంలో సిబిఐ అంటే ఇప్పుడు 6 years దాదాపుగా వివేక హత్యకు సంబంధించి ఎంక్వైరీ. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది ఈ సాక్షులు ఓన్లీ దాని మీద. ఇంతకాలంలో పూర్తి చేయాలని ఏమైనా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి సార్?
అట్లా ఏం లేదు. ఇన్వెస్టిగేషన్ అనేది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ని ఎంత వీలైతే అంత తొందరగా కంటిన్యూ చేయడం జరుగుతుంది. రంగన్న మృతికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరుగుతుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీన్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఓకే, చూస్తున్నాం ఎస్పీ గారు చెప్పిన మాటలైతే వివేక హత్య కేసుకు సంబంధించి ఎవరైతే కీలక సాక్షులు మృతి చెందారో వీళ్ళందరిపైన కూడా ఇప్పుడు ప్రభుత్వం ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటు చేస్తాం. ఆ సిట్లో ఉన్న బృందం ఆల్రెడీ ప్రక్రియ స్టార్ట్ అయింది. ముఖ్యంగా రంగన్న మృతిపై నుంచి స్టార్ట్ అయింది. రంగన్న మృతిపై త్వరలో కూడా ఈ రిపోర్ట్లన్నీ వస్తాయి. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా గతంలో చెందిన అనుమానాస్పద ఆ కేసులు కూడా ఉన్నాయి. మొత్తం మీద అందరిని కూడా విచారించి వీలైనంత త్వరలో పూర్తి చేసి త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందిస్తూ ఉంటారు ఎస్పీ అశోక్ కుమార్. వీడియో జర్నలిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కడప.